Hi guys, this is Raghu and welcome back to my channel. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీస్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ వాతావరణం ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ గ్లోబల్ లయన్ బాలయ్యల మధ్య కనిపిస్తుంటుంది. బట్ ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ నటసింహం నందమూరి బాలయ్యగా యూటర్న్ తీసుకుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య ఓజీ వర్సెస్ అఖండ 2 సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ క్లాస్ జరుగుండాల్సింది. బట్ ఆఖరి నిమిషంలో అఖండ 2 షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో బాక్స్ ఆఫీస్ వార్ నుండి బాలయ్య తప్పుకోవాల్సి వచ్చింది. బట్ ఫ్యాన్ వార్ కి మాత్రం గట్టిగానే తెరలేపారు ఈ ఇద్దరు స్టార్ హీరోస్. అయితే ఇద్దరు కూడా రాజకీయ పరంగా ఒకే కూటమిలో ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆ పోటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నిజానికి ఈ ఇద్దరు హీరోల మధ్య ఆ ఆలోచన లేకపోయినప్పటికీ ఇరువురి ఫ్యాన్స్ మధ్య మాత్రం నువ్వా నేనా అన్న రేంజ్ లో వార్ నడుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య మరో సోషల్ మీడియా వార్ అయితే మొదలైంది. అదేంటంటే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంది? యూట్యూబ్ లో ట్రైలర్ విడుదలై 24 గంటలు పూర్తయ్యేసరికి ట్రైలర్ సాధించిన వ్యూస్ ని బాలయ్య అఖండ 2 మూవీతో కంపేర్ చేసి వ్యూస్ పరంగా ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది ఆడియన్స్ లో. సో మనం కూడా దీనిపై మరింత క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా అఖండ 2 ట్రైలర్ విషయానికి వస్తే బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా బెస్ట్ కంబ్యాక్ నందించిన అఖండ పార్ట్ 1 కి సీక్వెల్ కావడంతో సహజంగానే సినిమాపై బీభత్సమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి ఆడియన్స్ లో. ఆ అంచనాల్ని మరింత పెంచేస్తూ అద్భుతమైన ట్రైలర్ కట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించేశాడనే చెప్పాలి. 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఇందులో అఘోరా క్యారెక్టర్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాడు డైరెక్టర్ బోయపాటి. ఇక డైలాగ్స్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ బాలయ్య చేసిన రచ్చ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అయితే ఇందులో హిందూ సనాతన ధర్మం గురించే కాకుండా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు బోయపాటి మార్క్ మాస్ అంశాలన్నింటినీ మేళవించి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనేలా అదిరిపోయే ట్రైలర్ కట్ తో అన్ని విధాలా మెప్పించడం అనేది విశేషమనే చెప్పాలి. సో ఇలా పవర్ఫుల్ ట్రైలర్ తో పాన్ ఇండియన్ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ని దక్కించుకొని యూట్యూబ్ లో 24 గంటలు పూర్తయ్యేసరికి 24 మిలియన్స్ కు పైగా వ్యూస్, 5,90,000 లైక్స్ మార్కును దక్కించుకొని టాప్ ట్రెండింగ్స్ లో దుమ్ము లేపడమే కాకుండా సీనియర్ స్టార్ హీరోస్ లో ఆల్ టైమ్ రికార్డ్ ని సృష్టించాడనే చెప్పాలి. సో ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఫ్యాన్ బై హరీష్ శంకర్ డైరెక్షన్ లో స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండుగ సందర్భంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ రచ్చ చేయడానికి సిద్ధమవుతుండగా ఓజీ రేంజ్ లో కాకపోయినా సినిమాపై ఇప్పటికే సాలిడ్ అంచనాలు అయితే ఉన్నాయి ఆడియన్స్ లో. అయితే ఈ సినిమా రీమేక్ అని తేలేసరికి ఎక్కడో చిన్న అసంతృప్తి మిగిలిపోయింది. కానీ దాన్ని ఎప్పుడైతే దర్శకుడు హరీష్ శంకర్ క్లియర్ చేశాడో మళ్ళీ హైప్ అలా మొదలైంది. అయితే ఇప్పుడు ఏకంగా అనుకున్న డేట్ కంటే వారం రోజుల ముందే రిలీజ్ కాబోతుండడంతో ఆ హైప్ మరింత డబుల్ అయింది. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఎలిమెంట్స్ చూశాక హైప్ ఇంకా పెరిగింది. ఎందుకంటే పంచులు ఫైట్లు ఒకవైపు, కౌంటర్లు కత్తులు మరోవైపు, సెటైర్లు నవ్వులు ఇంకోవైపు, ఇలా మొత్తంగా వావ్ అనిపించారు పవన్ అండ్ హరీష్. ఇటు ఫ్యాన్స్ లోను అటు ట్రేడ్ లోను విపరీతమైన బజ్ క్రియేట్ చేయడంలో ఈ ట్రైలర్ బాగా హెల్ప్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి గబ్బర్ సింగ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా పవర్ స్టార్ ను ఉస్తాద్ గా అద్భుతమైన ప్రెజెంటేషన్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారని చెప్పొచ్చు. సో ఇలా మొత్తంగా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ ను దక్కించుకొని యూట్యూబ్ లో 24 గంటలు పూర్తయ్యేసరికి మరి రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో కాకపోయినా 16 మిలియన్స్ కు పైగా వ్యూస్ మార్కును సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 4,70,000 రేంజ్ లో లైక్స్ ను సొంతం చేసుకొని ఉన్నంతలో మంచి
రెస్పాన్స్ అయితే దక్కించుకుందనే చెప్పొచ్చు. అయితే ఇంకొంచెం బెటర్ రెస్పాన్స్ ను ఎక్స్పెక్ట్ చేసినా కూడా ప్రజెంట్ సినిమా మీద ఉన్న బజ్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం ఇది మంచి రెస్పాన్స్ అనే చెప్పాలి. ఇక సినిమా కూడా రిలీజ్ అయ్యాక ట్రైలర్ రేంజ్ లో మెప్పించగలిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. సో ఓవరాల్ గా అఖండ 2 వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్స్ రెండు కూడా సపరేట్ ఎలిమెంట్స్ అయినప్పటికీ ఆడియన్స్ ని బాగా మెప్పించింది మాత్రం అఖండ 2 ట్రైలర్ అనే చెప్పొచ్చు. ఇటు యూట్యూబ్ లో 24 గంటలు పూర్తయ్యేసరికి అత్యధిక వ్యూస్ మార్క్ ని సాధించిన సినిమాగా కూడా అఖండ 2దే పై చేయిగా నిలవడం విశేషమనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్. అఖండ 2 వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్స్ ని కంపేర్ చేసి చూశాక ఎవరిపై పై చేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.